డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మచ్చలున్నాయి కదా! మంకు మచ్చలని, మెలాస్మా అని లేదా రకరకాల పిగ్మెంటేషన్స్. అసలు లేజర్స్ ఎన్ని రకాల లేజర్స్ ఉన్నాయి? ఏ ఏ మచ్చలకి ఏ ఏ లేజర్ పనికొస్తుంది? ఓకే. సో, మంగు మచ్చలు అనగా మనకి మెలాస్మా సేమ్ అండి. సో, దానికి మనం ఎందుకొస్తుంది అంటే యూజువల్లీ జెనెటిక్‌గా ప్రిడిస్పోజిషన్ ఉంటది. ఫ్యామిలీలో రన్నింగ్ ఉంటే దానివల్ల వస్తుంది. ఆర్ ఎక్కువ సన్ ఎక్స్‌పోజర్ ఉన్నా వస్తుంది. అండ్ ఆల్సో దేర్ మైట్ బి హార్మోన్స్. ప్రెగ్నెన్సీలో సడెన్‌గా మనం మచ్చలు చూస్తాము. ఇవన్నీ కూడా మంగు మచ్చలకి రీజన్స్ అండి. సో, ఈ వాటికి కోసం మాత్రం మనము లేజర్స్ అనేవి లాస్ట్‌లో పెట్టుకుంటాము. వి యూజువల్లీ ట్రీట్ విత్ మెడికల్ థెరపీ అండ్ ఆల్సో సన్ ప్రొటెక్షన్ ఎక్కువ ట్రీట్మెంట్గా ఇస్తాము. ఎందుకంటే హీట్ వల్ల ఇవి యాక్చువల్లీ అగ్రివేట్ అవుతాయి మెలాస్మా అనేది. బికాజ్ యాజ్ ఐ టోల్డ్ యూ సన్ ఎక్స్పోజర్ అండ్ హీట్ ఇస్ ద మెయిన్ కాజ్ అనమాట. ఓహ్! అందుకని విల్ కీప్ ఇట్ లైక్ కొన్ని టైప్స్ ఆఫ్ లేజర్స్ లైక్ క్యూ స్విచ్ లేజర్, దీంట్లో కూడా మళ్ళీ దాంట్లో కూడా మోడ్స్ ఉంటాయి. ఆ మోడ్ యూస్ చేసి మాత్రమే మనము మంగుమచ్చల్ని ట్రీట్ చేయగలం. అండ్ ఆల్సో పీకో లేజర్ అంటాం. పీకో లేజర్ కూడా ఆ లేజర్ కూడా ఆ మైక్రో సెకండ్స్లో వచ్చే ఆ హీట్ మనకి ఆ థర్మల్ రిలాక్సేషన్ టైంలో అంటే ఆ హీట్ మనకి అబ్జర్బ్ అయ్యే లోపు మనకి సెకండ్ లేజర్ వచ్చేస్తుంది అనమాట. దట్ లేజర్స్ వీ కెన్ యూస్ ఫర్ దిస్ మెలాస్మా కండిషన్స్. సో అందుకని ఏంటంటే మనకు లేజర్స్ అనేది లాస్ట్లో వస్తుంది. మెడికల్ థెరపీ, కెమికల్ పీల్స్ ఇవన్నీ కూడా పీఆర్పీ కానీ లైక్ పీడిఆర్ఎన్స్ ఇవి లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్స్. ఇవన్నీ తర్వాత కూడా మనం లేజర్స్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు మెలాస్మాలో. రైట్. రైట్. యాక్చువల్లీ ఒక మచ్చ స్కిన్ పైకి మనకి కనిపిస్తోంది అని అంటే అది ఎన్ని లేయర్స్ కింద నుంచి బయటకొచ్చే అవకాశం ఉందండి? యా. సో ఏంటంటే ఈ డర్మల్, ఎపిడర్మల్ 2 పిగ్మెంట్స్ చూస్తామండి. కొన్ని ఏంటంటే ఎపిడర్మల్ పైన లేయర్స్లో మాత్రమే మనకి పిగ్మెంటేషన్ కనిపిస్తుంది. సో దోస్ ఆర్ ఈజీ టు రిమూవ్. మనకు కొంచెం ఎక్స్ఫోలియేషన్ కానీ లేకపోతే మైల్డ్ కెమికల్ పీల్స్ కానీ వాటిని యూజ్ చేయంగానే అవి తగ్గుతాయి. బట్ డర్మల్ పిగ్మెంట్ కొన్ని పిగ్మెంట్స్ ఉంటాయి, వెరీ డీపర్ అండ్ వెరీ స్టబర్న్ పిగ్మెంట్స్ ఉంటాయి. సో అలాంటి పిగ్మెంట్స్ని మనము ఓన్లీ వీ కెన్ ట్యాకిల్ విత్ ప్రొసీజర్స్ అండి. టాపికల్గా మనం ఓన్లీ కొన్ని మెడికల్ థెరపీ లైక్ క్రీమ్స్ అవి ఇచ్చి చూడొచ్చు. కానీ లోపల ఉన్న డర్మల్ పిగ్మెంట్స్ మెలనోసైట్స్ ఏవైతే అగ్రివేట్ అయ్యి ఇప్పుడు ఈ మెలాస్మా వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అది కూడా డర్మల్ ఉంటుంది, ఎపిడర్మల్ ఉంటుంది. రెండు ఈక్వల్గా ట్యాకిల్ చేస్తేనే మనకి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ రికరెంట్ ఆల్సో. మళ్ళీ మళ్ళీ కూడా మనకి వచ్చే అప్పటి వరకు కనిపించింది మళ్ళీ సడన్ గా నేనున్నాను అని చెప్పి పేరు అవుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ పింగ్ పాంగ్ అవుతా ఉంటుంది అంటాం. సో అది ఎలా అంటే యూజువలీ మెయింటెనెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఏ పిగ్మెంట్ అయినా ఏ కండిషన్లో అయినా మెయింటెనెన్సే మేము చెప్తాం. ఎందుకు సన్ ప్రొటెక్షన్ అని అన్నిసార్లు ఎందుకు రిపీట్ చేస్తూ ఉంటామంటే ఉన్న ఈ రూమ్లో అందరూ మనం ఏమంటుంటారు బయటికే వెళ్ళట్లేదు లైక్ ప్రొటెక్షన్ ఎందుకు అని అంటారు. బట్ ఈ రూమ్లో చూస్తే మీరు కూడా వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ హీట్ కమింగ్ అప్. ఈవెన్ ఆడవాళ్ళు వంట చేస్తున్నప్పుడు కూడా ఆ హీట్కి కూడా ట్రిగర్ అవుతుంది మెలాస్మా కానీ పిగ్మెంటేషన్ కానీ ఫ్రెకల్స్ అవన్నీ కూడా ఆ హీట్కి కూడా మనం సన్ ప్రొటెక్షన్ కంపల్సరీ వాడుకోవాలి. సన్ స్క్రీన్ అనేది ఎంత ఇంపార్టెంట్. అండ్ ఆల్సో కొంతమంది ల్యాప్టాప్స్ ముందే ఉంటారు, ఆ బ్లూ లైట్కి కూడా ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు కూడా ఇట్స్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ హీట్. సో విజిబుల్ లైట్ అన్నిటికీ ప్రొటెక్షన్ బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ వాడాలి అని చెప్పేది అందుకే మనం. రైట్. రైట్. ఇప్పుడు కొత్తగా వచ్చిన పీల్స్ ఎన్ని రకాలు ఉన్నాయి మనకి స్కిన్ పీల్స్ అనేవి అంటే ఏం చెప్తారు? సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీల్స్ ఇన్ దిస్. లైక్ డివిజన్స్ చేసుకుంటే ఏహెచ్ఏస్, బిహెచ్ఏస్, కంబైన్డ్ పీల్స్ అలా మనం తీసుకోవచ్చు. టీసీఏ పీల్, సో దాంట్లో కూడా మనకి సాలిసిలిక్ యాసిడ్ పీల్ ఉంటుంది. సో మనం సాలిసిలిక్ యాసిడ్ పీల్ తీసుకున్నాం అనుకోండి, ఇది మోర్ ఆఫ్ ఎక్స్ఫోలియంట్. అది మనకి యాక్నేకి పనికొస్తుంది అండ్ ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సో వాటికి వీళ్ళు పనిచేస్తుంది. గ్లైకాలిక్ యాసిడ్ పీల్ అది మనకి పిగ్మెంటేషన్కి, రిజ్యువినేషన్కి ఇలా పనిచేస్తుంది అనమాట. అలా మనకి గ్లైకాలిక్ పీల్ ఆల్ మిక్స్డ్ టీసీఏ పీల్ అనుకోండి, అది మనకి బాడీ పీల్స్గా ఎక్కువ వాడతాం. అది అకాంతోసిస్కి కానీ అండ్ థిక్ స్కిన్ కొంతమందికి ఇలా నల్లగా అయిపోవడము అలా ఉంటుంది. అండ్ ఆల్సో పిగ్మెంటేషన్ వీటికి కూడా వాడుకోవచ్చు. అండ్ కమింగ్ టు మిక్స్డ్ పీల్స్, ఇప్పుడు అన్నీ కూడా ఎలా వచ్చినాయంటే సింగిల్ కాకుండా ఈచ్ దాంట్లోంచి కొంచెం లైక్ జెస్నర్స్ సొల్యూషన్ అంటాము. అండ్ అలాంటి పీల్స్ మనకి యూజువలీ ఏంటంటే కొన్ని కండిషన్స్ లైక్ మెలాస్మా కొన్ని ఉన్నాయి లైక్ జెస్నర్స్ పీల్
అండ్ లైక్ ఎకాంతోసిస్కి మళ్ళీ కొన్ని పీల్స్ లైక్ మెలాస్మా పీల్స్. సో సపరేట్ ఈచ్ పీల్స్ మళ్ళీ కాంబినేషన్లో కూడా వస్తున్నాయి. ఎకాంతోపిసిస్ అంటే ఏంటి? ఎకాంతోసిస్ అంటే కొంతమందికి నల్లగా నెక్ దగ్గర అయిపోవడం, ఓకే ఓకే. అండ్ Armpits లో కూడా ఆర్మ్పిట్స్ లో కూడా నల్లగా అయిపోవడం. ఇదేంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లం అన్నమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లైక్ కొంతమంది లావుగా ఒబెసిటీ ఉన్న వాళ్ళు అండ్ బాడీలో అప్పుడు ప్రీ డయాబెటిక్ కండిషన్, లైక్ ఇన్సులిన్ ఉంటది చాలా హైగా, అది మనం తీసుకోలేం. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి అది సిమిలర్ టు కెరాటినోసైట్స్, మన స్కిన్ లో ఉండే సెల్స్ కి ఈక్వల్ గా పనిచేసి ఆ స్కిన్ ని గ్రో చేస్తూ ఉంటుంది అనమాట. దట్స్ వెన్ వీ సీ దట్ థిక్ లేయర్ ఆఫ్ స్కిన్. కొంతమందికి ఇక్కడ అంతా డార్క్ అయిపోవడము, నెక్ అంతా అందరు మురికి అనుకుంటారు దాన్ని. అవును. ఇది ఎంత రబ్ చేస్తున్నా పోవట్లేదు అనుకుంటారు, బట్ ఇది యాక్చువల్లీ ఎకాంతోసిస్ అనమాట. బ్లీచెస్ చేసేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద అండర్లయింగ్ కండిషన్. యాక్చువల్గా మన కింద హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడము, లేదంటే మన మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం దాన్ని. కొంతమందికి ఆ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల వచ్చేది. ఇట్స్ యాక్చువల్లీ ఇన్నర్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ షోయింగ్ అప్ సంథింగ్ లైక్ దట్. ఇంకా మేజర్గా లాస్ట్కి వచ్చేసరికి కొంతమందికి మ్యాలిగ్నెన్సీస్ లో కూడా లైక్ క్యాన్సర్స్ లోపల ఉన్న వాళ్ళకి కూడా ఎకాంతోసిస్ కనిపిస్తుంది, లైక్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అలా ఉంటే కూడా మనకి యూ కెన్ సీ సడన్ అపియరెన్స్ ఆఫ్ ఎకాంతోసిస్ అన్నమాట. సో వీ హ్యావ్ టు థింక్ ఇన్ దట్ కాంటెక్స్ట్. రైట్. యాక్చువల్లీ హెయిర్ ఫాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్యాచెస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి, ఇంకా అక్కడ గ్రోత్ రాదేమో అన్నట్టుగా మనకి అలోపేషియా అని చెప్తూ ఉంటారు. ఇది అసలు ఎందుకు వస్తుంది, ప్రస్తుతానికి పట్టుకున్న ట్రీట్మెంట్స్ అంటే ఏం చెప్తారు? అలోపేషియా అనేది మనకి లైక్ ఆటో ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అండి. మన ఉన్న సెల్స్, లైక్ మన ఇన్ఫ్లమేటరీ సెల్స్ మనకే అగేన్స్ట్గా పనిచేస్తున్నాయి అనమాట. హెయిర్ ఫాలికల్ దగ్గర వెళ్ళి దాన్ని అగేన్స్ట్గా పనిచేస్తున్నాయి. సో ఆటో ఇన్ఫ్లమేటరీ అక్కడ మనకి ఒక ప్యాచ్ లాగా ఫామ్ అయిపోతుంది. ఎక్కడైతే అలా ఫామ్ అవుతుందో అక్కడ ఒక ప్యాచ్ లాగా ఫామ్ అయిపోతుంది. దిస్ ఇస్ కాల్డ్ అలోపేషియా ఏరియేటా. సో చిన్న చిన్న ప్యాచెస్ బియర్డ్లో కానీ స్కాల్ప్లో కానీ మనం చిన్న చిన్న ప్యాచెస్ చూస్తాం. అక్కడ ఏంటంటే మనకి యూజువలీ ఆటో ఇన్ఫ్లమేటరీ కాబట్టి మనము అక్కడ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ కానీ, టాపికల్ స్టిరాయిడ్స్ కానీ, అండ్ కొన్ని లైక్ రకాల ఇంజెక్షన్స్, ఎగ్జోజోమ్స్ కూడా ఈ మధ్య పనిచేస్తున్నాయి అక్కడ. సో ఆ ట్రీట్మెంట్స్ మనం చేయొచ్చు అలోపేషియాలో. అంటే పిఆర్పి కన్నా నెక్స్ట్ లెవెల్ వచ్చాయంటారా ఇప్పుడు? ఎస్, కొన్ని పిఆర్పి తర్వాత జిఎఫ్సి వచ్చింది. ఎస్, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్. దాని తర్వాత ఇప్పుడు ఎగ్జోజోమ్స్ కూడా వచ్చాయి అన్నమాట. సో దానివల్ల కూడా హెయిర్ ఫాలికల్ లెవెల్ నుంచి, రూట్ నుంచి ట్రిగర్ అవుతాయి అని చెప్పి అలా మనము స్టీరాయిడ్స్, టాపికల్ స్టీరాయిడ్స్, ఓరల్ టాబ్లెట్స్ కూడా ఉంటాయి దానికి, మెడికల్ థెరపీ. సో జాక్ ఇన్హిబిటర్స్ కానీ అలా కూడా ఇస్తామన్నమాట. ఇంకా రెసిస్టెంట్ కేసెస్లో విల్ గో ఫర్ డోస్ అన్నమాట, బయాలజికల్స్ అంటాం. సో అవి ఇవ్వచ్చు. లేదు, యూజువలీ కొన్నిసార్లు అది సెల్ఫ్ రిమిటింగ్ కూడా ఉంటుంది అనమాట. కొంతమందికి 1 year లోపు అదంతకు అదే ఏం చేయకపోయినా తగ్గిపోతుంది. బట్ దీస్ ఆర్ ద ట్రీట్మెంట్ మొడాలిటీస్ వీ యూజువలీ గివ్ ఇట్ ఫర్ అలోపేషియా. రైట్.